ఈరోజు నేను మా పిల్లకి కొబ్బరి నూనె ప్రిపేర్ చేశాను. ఏంటంటే ఇది వచ్చి 100 ml మందార తైలం అని మందారం ఆయిల్. ఇది వచ్చి నేను తిరుమల వెళ్ళినప్పుడు ఇస్కాన్లో తెప్పించుకున్నాను. ఇది వచ్చి శాండిల్వుడ్ ఆయిల్ అండి, చందనం ఆయిల్ అంటారు కదా అది. ఇది వచ్చి 200 ml ఉంది. 1 లీటర్ కొబ్బరి నూనెకి వచ్చి ఇది కొంచెం అంటే ఒక 50 ml వాడతాను. ఇది కంప్లీట్గా 100 ml వాడేస్తాను. ఇది ఈ మూడు మిక్స్ చేసి పిల్లలకి పెడతానండి. ఇంతకుముందు అయితే లాస్ట్ టైం అయితే ఆలివ్ ఆయిల్ యూస్ చేశాను. ఇది కూడా తలకి యూస్ చేయొచ్చు అంటే, కానీ కొంచెం తక్కువ యూస్ చేయాలా. మామూలుగా ఆలివ్ ఆయిల్ అయితే కూడా ఆలివ్ ఆయిల్ 100 ml వాడతాను, ప్లస్ ఇది మందారం ఆయిల్ కూడా 100 ml కలిపి వాడతాను. ఇప్పుడు ఈసారి ఇది శాండిల్వుడ్ ఆయిల్ ట్రై చేస్తాను. చూడాలి ఇది ఎంత బాగా పనిచేస్తుందా లేదా అనేసి. పిల్లలకైతే హెయిర్ బాగుందండి, అందుకని ఇది మా వారు చెప్పారు ఇది యూస్ చెయ్యి బాగుంటుంది అంటే ఇది యూస్ చేస్తాను. ఇది వచ్చి కొబ్బరి నూనె. ఇది కేరళ నుంచి తెప్పించారు, మా ఆయన తీసుకొచ్చారు. లాస్ట్ టైం శబరిమల వెళ్ళేటప్పుడు ఆయన తీసుకొచ్చినారు. ఇది మామూలుగా అయితే మా ఇంట్లో ఆడించుకొచ్చే కొబ్బరి నూనె వాడతాను. ఈసారి ఇది తెప్పించారు. ఇది కూడా తెప్పించుకుంటా అప్పుడప్పుడు, ఇది కూడా కలిపి వాడేస్తూ ఉంటాను. ఇది ఎక్కువ ఉంది, ఆయిల్ ఎక్కువ ఉంది కాబట్టి దీంట్లో కొంచెం మిక్స్ చేస్తాను. తర్వాత ఇది ఆల్రెడీ ఇది నేను కలిపి పెట్టున్నానండి లాస్ట్ టైము. ఇది కలిపి కూడా ఒక 4 months అట్లా అయిపోయింది. అట్లా దీంట్లో కొంచెం కింద వేసాను, ఇది మెంతులు అవి వేసున్నాను. సో దీంట్లోకి వచ్చి ఆలివ్ ఆయిల్, మందారం ఆయిల్, కొబ్బరి నూనె మిక్స్ చేస్తున్నాను. తర్వాత ఇది కొంచెం ఇట్లాంటి కలర్ వచ్చింది, నేను మా బాబుకి పెడతాను. స్మెల్ కూడా సూపర్ వస్తుంది, బాగుంది. అండి మా ఊరు జాతరలో 20 రూపీస్ పర్ క్లిప్ తీసుకొచ్చుకున్నారు. ముగ్గురు ప్లస్ నాకు నలుగురు 4 క్లిప్పులు తెచ్చినారు. చూడండి బాగా ఒత్తుగా పెట్టేసాను. ఇట్లా దగ్గర తిప్పుకోరా తిప్పి. పిల్లలకి డాండ్రఫ్ కూడా ఏమాత్రం లేదు. హెయిర్ ప్యాక్ వేస్తాను కదండి, అది ఎంత బాగా పెడతానో చూడండి. మా పిల్లలకి అసలు డాండ్రఫ్ అనేది ఏమాత్రం ఉండదు, ఇంత క్లియర్గా ఉంటుందో పిల్లలకి. చూడండి నీట్గా ఉందో, డాండ్రఫ్ అనేది లేదు, ఏమాత్రం డాండ్రఫ్ ఉండదు పిల్లలకి, నీట్గా ఉంటుంది జుట్టు అంతా.